సింగరేణికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం అదే సమయంలో ఫుట్బాల్ వంటి క్రీడా కార్యక్రమాలకు సింగరేణి డబ్బులను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు ఎండి క్వార్టర్స్ లో జరిగిన బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కాలనీలోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మనం తీసుకొచ్చినటువంటి నిధులనే వారి యొక్క అవసరాలకు, వారి యొక్క ఇష్టానుసారాలకు ఇక్కడ నుంచి డైవర్ట్ చేయడం. ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీ వరకు ఓపెన్ కాస్ట్ మరి పోయేటువంటి వైడనింగ్ చేసి రోడ్డు లింక్ చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిధులు కేటాయించి టెండర్లు పిలిస్తే ఆ నిధులను ఆయన ఇష్టానుసారంగా ఆయన ఊరికి తీసుకెళ్లి ఆయన మండలం ప్రాతినిధ్యం గణపూరు చెరువు కట్ట మీదకు నిధులు తీసుకెళ్లి ఈ ప్రాంతం మీద నిర్లక్ష్య ధోరణి కనబడుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హాస్పిటల్ విషయంలో కూడా ఈరోజే సింగరేణి హాస్పిటల్లో మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు వచ్చి చెప్పేది ఇక్కడ ఎంఆర్ఐ కావాలి, సిటీ స్కాన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి మరి హాస్పిటల్లో సరి అయినటువంటి పర్యవేక్షణ లేక, ఉన్నటువంటి ఫెసిలిటీస్ను వాడుకోలేక పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్న ఈనాటి వరకు కూడా ఎలాంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. సింగరేణిలో ఉండేటువంటి మరి ఓపెన్ కాస్ట్ మైనింగ్లో టెండర్ విధానాలలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా కాంపిటీషన్ వ్యవస్థ ద్వారా సింగరేణికి ఎంతో మేలు జరిగే ప్రయత్నాలు జరిగితే ఈ 2 ఏళ్ల కాలంలో రాజకీయ విపరీతమైనటువంటి రాజకీయ జోక్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా. కాబట్టి సింగరేణి కార్మికులు చైతన్యంతో ఆలోచన చేసి మార్పు అనేదానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఒక మార్పుకు కేంద్ర బిందువుగా సింగరేణి కార్మిక సోదరులు ఉండాలి. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, రేపు జరగబోయేటువంటి సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పక్షానికి బుద్ధి చెప్పే విధంగా తీర్పు ఇచ్చి పోరాటం చేసేటువంటి పార్టీకి అండదండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ